నమస్తే సార్. నమస్తే శరణ్య. సార్, రీసెంట్గా హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో పోలీస్ బిహేవియర్ ఏదైతే ఉందో దాని మీద చాలా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి సార్. అంటే పోలీస్కి చాలా వరకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడము పోలీస్ డిపార్ట్మెంట్ మీద. ఇంకొక ప్రావర్బ్ ఏదైతే మీరు కూడా కొన్నిసార్లు చెప్తారు, చట్టం ఉన్నవాడికే చుట్టం అనేది. సో ఇలాంటి క్రిటిసిజం కూడా వస్తుంది సార్. అసలు ఇండిపెండెంట్గా పోలీస్ పనిచేయడానికి చాలా కష్టం అయిపోతుంది అని కూడా అంటున్నాడు సార్. ఇంకొకటి ఏంటంటే పవర్ ఇంకా డబ్బు ఉంటే మనం ఏ తప్పు చేసినా తప్పించుకోవచ్చు అన్న ఒక పర్స్పెక్టివ్ బిల్డ్ అవుతుంది పబ్లిక్లో. అసలు ఇలాంటి సిచ్యువేషన్లో మనం కరెక్ట్గా రూల్ ఆఫ్ లా పాటించాలంటే ఎలా సార్? వెరీ గుడ్ క్వశ్చన్ శరణ్య. ఈ మధ్య పత్రికలు నేను కూడా చూశాను. ఒక రాజకీయంగా పలుకుబడి బలం ఉన్నటువంటి కుటుంబంలో ఒక యువకుడి మీద ఆరోపణలు వస్తే అదే మామూలు కుటుంబం అయినట్టయితే వెంటనే పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు, బాధిస్తుండేవాళ్ళు. ఇక్కడేమో చట్టం ఉన్నవాడు చుట్టం అయిపోయింది, అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయలేకపోతున్నారు, తప్పించుకుపోతున్నారని చెప్పిన భావన జనంలో విపరీతంగా ఉంది. ప్రజల్లో మన వ్యవస్థ పట్ల, చట్టబద్ధ పాలన పట్ల నమ్మకం పూర్తి కొరబడినమాట వాస్తవం. చాలా మేరకు చట్టం ఉన్నవాడికి చుట్టంగా ఉన్నమాట వాస్తవం. మైట్ ఈజ్ రైట్ హ్యాండ్, బడితున్నవాడిదే బర్రె మన సమాజంలో, అది వాస్తవం. ఈ కేసు ఆకేసం చూడక్కర్లా, మొత్తం మీద అట్లా ఉండదు. ఖచ్చితంగా దాన్ని మార్పు చేయాలి. కానీ దీనివల్ల మార్పకపోతే ఇప్పుడు సంపన్న వర్గాలు, అధికారులు వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే, దీన్ని మార్చుకుని ప్రజల్లో విశ్వాసాన్ని పెంచకపోతే నష్టపోయేది సమాజం మొత్తం, సంపన్న వర్గాలు కూడా. ఎందుకంటే నిజంగా మీరు తప్పు చేయలేదనుకోండి, జనం నమ్మట్లా, చేసుంటారు అనుకుంటున్నారు. ఎందుకంటే వ్యవస్థ మొత్తం డబ్బు ఉన్నవాడు, అధికారం ఉన్నవాడు కొమ్ముగా వస్తుంది. కాబట్టి వాడి మీద ఆరోపణలు వస్తే అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ ప్రజలు అనుకునేది నిజం ఉంటుంది, గ్యారంటీగా తప్పు చేస్తుంటారని చెప్పని. దానిలో నష్టపోతున్నారు మీరు కూడా. అందుకని వ్యవస్థలో మార్పు కావాలి. ప్రధానమైన కారణం ఏమిటి? చాలా మార్పులు చేయాలి చట్టబద్ధ పాలనలో. కోర్టులు, మరి ప్రాసిక్యూషను, ఫారెన్సిక్స్, కోర్టులో జాప్యం లేకుండా చేయటము, న్యాయమూర్తుల నియామకం, దానిలోకి వెళ్ళొద్దు. ఒక అంశం తీసుకుందాం. పోలీసుల మీద ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకని? సుప్రీంకోర్టు గతంలో చెప్పింది కొన్ని పోలీసు శాఖల గురించి, వాళ్ళంతా పంజరంలో చిలుకలు అని చెప్పారు. పూర్తిగా ప్రభుత్వ ఆధిపత్యం నడుస్తున్నారు. చట్ట ప్రకారం పోలీసులు స్వతంత్రంగా చేయాలి నేర పరిశోధన, రాగద్వేషాలు లేకుండా, పార్టీలు, కులాలు, మతాలు, డబ్బులతో సంబంధం లేకుండా నేరాన్ని చేశారని చెప్పనేది క్రైమ్ ఇన్వెస్టిగేషన్, నేర పరిశోధన అని చెప్పనేది నిష్పాక్షికంగా, సమర్థంగా, నిజాయితీగా జరగాలి. నిష్పాక్షికత, సామర్థ్యము, నిజాయితీ. అదే సమయంలో జవాబుదారీగా ఉండాలి. మన దేశంలో ఏమైంది? పూర్తిగా పోలీసులు ప్రభుత్వానికి, ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీగా ఉన్నారు. కాబట్టి పోలీస్ అధికారుల్ని, సిబ్బందిని ఎస్ఐ దగ్గర నుంచి, కానిస్టేబుల్ దగ్గర నుంచి డీజీపీ దాకా నియమించేదెవరు? ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు. కాబట్టి ఎవరైతే మీ భవిష్యత్తుని శాసిస్తున్నారో, ఎవరు మీకు ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు వేశారో వాళ్ళకి లోబడి పనిచేస్తున్నారని చెప్పి నిజమైన ఆరోపణలు చాలా మేరకు వాస్తవం కూడా. 180 కేసులో రాజకీయ జోక్యం ఉండకపోవచ్చు, కానీ రాజకీయ జోక్యం ఉన్న చోట్ల అధికారంలో ఉన్న వాళ్ళ మాట నెగ్గుతుందన్నమాట వాస్తవం. దాన్ని ప్రోయెక్ట్ చేయాలి. అలా కాకుండా ఈ పార్టీ అధికారులు అంటే ఆ పార్టీ తిట్టి, ఆ పార్టీ అధికారులు అంటే ఈ పార్టీ తిట్టి, అందరినీ జనం తిట్టి ఉపయోగం లేదు. పరిష్కారం ఆలోచించాలి. 2 ఉదాహరణలు చెప్తాను మీకు. టోనీ బ్లేయర్ బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేశాడు. ఆయన 1997లో వచ్చాడు. ఒక దాదాపు 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా చేశాడు. ప్రభావశీలమైన ప్రధానమంత్రి. ఆయన ప్రధానమంత్రిగా ఉండగా 2000 సంవత్సరంలో ఆయన ఒక కుమారుడు యువాన్ బ్లేయర్ అని చెప్పిన 16 ఏళ్ల వయసులో తాగాడు. ప్రతి దేశంలో, ప్రతి కుటుంబంలో జరుగుతుంటుంది. మనకి చట్టబద్ధంగా అయితే 18 దాకా 21 దాకా, అమెరికాలో 21 దాకా తాగకూడదు. బ్రిటన్లో చట్టం నాకు గుర్తుంది 18, 21. ఆ వయసు రాకుండానే తాగాడు. తాగి రోడ్డు మీద కనిపించాడు. అంతకంటే ఏం జరగల. అది నేరం. ఆ దేశంలో ఆ వయసులో తాగటం నేరం, తాగి రోడ్డు మీద కనిపించడం నేరం. పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ ఆ దేశంలో ఏంటి అలాంటి కేసులు జరిగితే అది పెద్ద తీవ్రమైన నేరం కాదు, జైల్లో పెట్టి శిక్షలు వేయక్కర్లా. కానీ విధిగా తల్లిదండ్రులు పిలిచి చివాట్లేస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు. ఈ కుర్రాన్ని అరెస్ట్ చేశారు. టోనీ బ్లేయర్ని ఆయన ప్రధానమంత్రిగా ఉండగా ఆయన భార్యని, అంటే కుర్రాడి తల్లిని, తండ్రిని, ఇద్దరిని కూడా పిలిచి పోలీస్ స్టేషన్కి, మిగతా వాళ్ళకి ఏ రకంగా జరిగితే ఆ రకంగా కౌన్సిలింగ్ చేసి పంపించారు. మీరు ఒకసారి ఊహించండి, ఒక ఎమ్మెల్యేని మన దేశంలో పోలీస్ స్టేషన్కి పోలీసులు పిలవగలరా?
ప్రధానమంత్రి పక్కన పెట్టేద్దాం, ముఖ్యమంత్రిని పక్కన పెట్టేద్దాం. అందులో ఎమ్మెల్యే కొడుకు ఏదో 16 ఏళ్ళ కొన్నాడు, మార్కెట్లో పోయి బీరు కొనుక్కున్నాడు, వ్యక్తి వయసు రాకుండా అని ఈ పెద్ద నేరం కాదు. ఎవరిని కొట్టలా, చంపలా, ఏం చేయాల. ఈ కారణంగా ఎమ్మెల్యేని పోలీస్ స్టేషన్ పిలిచే సాహసాన్ని భారతదేశంలో ఎక్కడైనా చేయగలరు? అధికార పార్టీ అనే ప్రతిపక్షమైనా కూడా మనం ఆ స్థాయికి వెళ్ళాలి. నేను టోనీ బ్లేర్ ఏమీ ఆయన తప్పించుకునే శక్తి లేదా, కానీ మనం చట్టాన్ని పాటించకపోతే, చట్టబద్ధ పాలన మనం అంగీకరించకపోతే దేశం అల్లకల్లోనే అవుతుందని గుర్తించారు వాళ్ళు. మన పిల్లలు కూడా చెడిపోతారని గుర్తించారు. ఇంకో ఉదాహరణ, జార్జ్ బుష్ జూనియర్ అమెరికాలో రాష్ట్రపతిగా 2000 నుంచి 2008 దాకా పనిచేశాడు. 2001 నుంచి 2009 దాకా పనిచేశాడు ఆయన. బిల్ క్లింటన్ తర్వాత రాష్ట్రపతి అన్నాడు. ఆయన కుమార్తె తండ్రి రాష్ట్రపతిగా ఉండగా 2001 సంవత్సరంలో 19 ఏళ్ల వయసు ఆమెకి. కానీ అక్కడ అమెరికాలో 21 ఏళ్ళ వయసు వస్తేనే మనం బీరు కానీ ఇంకోటి కానీ తాగొచ్చు. 19 ఏళ్ల వయసు ఒకసారి బీరు తాగింది, మరొకసారి మార్గరిటా అని చెప్పి, నేను అది కూడా నాకు తెలియదు సరిగ్గా పేర్లు విని, అది కూడా ఈ లిక్కర్ ఆర్డర్ చేసింది మార్కెట్లో. ఈ నేరాలకి 19 ఏళ్ళు దాటినాయి, 21 లోపల తాకూడదు. ఆ నేరాలకి ఆవిడని కోర్టులో పెట్టారు, ఛార్జ్ చేశారు, 2 కేసులకి పెనాల్టీలు వేశారు. 2వ కేసులో $600 పెనాల్టీ వేశారు, డ్రైవింగ్ లైసెన్స్ 4 రోజులు సస్పెండ్ చేశారు, ఆవిడ కౌన్సిలింగ్ ఇచ్చి ఏర్పాటు చేశారు. ఈ తాగుడు వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావం వచ్చి కొన్ని గంటలు మ్యాండేటరీ కౌన్సిలింగ్, అది కమ్యూనిటీ సర్వీస్ అని చెప్పని సమాజానికి మీ టైం ఇవ్వాలి, సమాజ సేవకి. ఈ మొత్తం రాష్ట్రపతి కుమార్తె అతి చిన్న నేరం, పెద్ద నేరం కాదు, భయంకర నేరం కాదు. కానీ చట్టం కానీ పోలీస్ యంత్రాంగం కానీ రాష్ట్రపతి కుమార్తె కాబట్టి వేరే అని చూడ, రాష్ట్రపతి నా కుమార్తె కాబట్టి వదిలేమని చెప్పాలా. ఇది చట్టబద్ధ పాలన. అట్లాగే రాడ్ బ్లాగోవిచ్ అని చెప్పని ఇల్లినాయ్ రాష్ట్ర గవర్నర్, షికాగో నగరం ఉన్న రాష్ట్రం ఇల్లినాయ్ రాష్ట్రం. బరాక్ ఒబామా రాష్ట్రపతి అయినప్పుడు, బుష్ తర్వాత బరాక్ ఒబామా అయినాడు కదా రాష్ట్రపతిగా 2009లో, 2008 ఎన్నికల్లో ఆయన గెలిచాడు. గెలిచినప్పుడు ఆయన సెనేట్ స్థానం ఖాళీ అయింది. ఆయన మన ఎంపీ లాగా ఆ రాష్ట్రానికి సెనేట్లో, అంటే దేశ పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రాష్ట్రపతి అయ్యాక ఇంకే పదవి అక్కర్లేదు కదా, దాన్ని రాజీనామా చేశాడు ఆయన. ఆ పదవిని తాత్కాలికంగా భర్తీ చేసే అధికారం ఆ రాష్ట్ర గవర్నర్కు ఉన్నది. ఇల్లినాయ్ రాష్ట్ర గవర్నర్ రాడ్ బ్లాగోవిచ్ అని చెప్పని. అతను లంచం కూడా తీసుకోవాలి. వాళ్ళ బృందం బేరం ఆడారు. రాజకీయంగా ఒక విరాళం ఇస్తే, విరాళం అడిగింది, లంచం డబ్బులు కూడా కాదు, చెక్ రూపంలో అడిగారు, డబ్బులు 1 పైసా తీసుకోవాలా. రాజకీయంగా విరాళం ఇస్తే మీరు చెప్పిన వాడిని వేస్తాము అని చెప్పి అన్నారు, అంతే. ఆ మాట అన్నారు. ఆయన పదవి పోయింది గవర్నర్. పెద్ద రాష్ట్రం, రాష్ట్ర గవర్నరు, మన ముఖ్యమంత్రి గవర్నర్ కలిపిన పదవి అది. ఆయన పదవి రాజీనామా చేయాల్సి వచ్చింది. 14 ఏళ్ళు శిక్ష పడింది ఆయనకి, 14 ఏళ్ళు జైలు శిక్ష పడింది. ఆ కుటుంబం దివాలా చేసింది. ఆ లీగల్ ఖర్చులు పడుతూ ఉన్న కాస్త అస్తంతా మొత్తం ఆ సంపద అంతా పోయింది. రాష్ట్ర గవర్నర్ అయినా సరే తప్పు చేస్తే శిక్ష పడుతుందన్న భయం. కాబట్టి నేర పరిశోధన పూర్తిగా రాజకీయాలకు అతీతంగా ఉండాలి. 3 ఉండాలి దానిలో. సామర్థ్యం ఉండాలి, నిజాయితీ ఉండాలి, నిష్పాక్షికత ఉండాలి, 4వది కూడా ఉండాలి, జవాబుదారితనం ఉండాలి. రాజకీయం అదుపు ఉండదు అని చెప్పంటే అర్థం ఇష్టం వచ్చినట్టు చేస్తే పోలీసు వాళ్ళు అట్లాగా వాళ్ళని అదుపు చేయడం కోసం ఏర్పాటు ఉన్నాయి. పోలీస్ యంత్రాంగం తప్పులు చేస్తే, అవినీతికి పాల్పడితే, అధికార దుర్వినియోగం చేస్తే, పక్షపాతంతో వ్యవహరిస్తే తీవ్ర శిక్షలకు ఉండేటికి ఏర్పాట్లు ఉన్నాయి. ఈ ఏర్పాట్లు చేయడం పెద్దగా అసాధ్యమే కాదు. ముందు మనం సిద్ధపడాలి. బడితున్నాడుదే బర్రె అని కాకుండా, అధికారం ఉన్నవాడి మాట చెప్తే తెలుస్తుంది రాచరికంలా కాకుండా, మనం అందరం చట్టానికి కట్టుబడి ఉన్నాం. మన ఎవరికంటే చట్టం పెద్దది తప్ప చట్టం కంటే మనం ఎక్కువ వాళ్ళం కాదు. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది. దీన్ని మనం ఆచరణలు తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు ప్రపంచమంతా చేశారు, మన దేశంలో కూడా చేయాలి. అందుకనే పరిపాలనా సంస్కరణ సంఘం అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రిపోర్ట్లో నేను స్పష్టంగా రోడ్ మ్యాప్ కూడా ఇచ్చాను. ఏ రకంగా చేయాలి, సీక్వెన్స్ ఏంటి, అన్ని ప్రయోజనాలని సమన్వయం చేయడం ఎట్లా అని చెప్పినది. కాబట్టి పరిష్కారాలు ఉన్నాయి, చేయాలని కోరుకుంటారు. మనం చేయకుండా పత్రికలు కానీ, ప్రజలు కానీ, పార్టీలు కానీ వ్యక్తిగత సమస్యగా చిత్రించి వీడి మీద వాడి మీద దుమారం చేసుకుంటున్నారు తప్ప వ్యవస్థను ఎట్లా మార్చాలి, ఆ దేశాల్లో ఉన్నట్టుగా రాజకీయ నీడ లేకుండా అందరినీ సమానంగా చూసి, ఎంత పెద్దవాళ్ళైనా తప్పు చేస్తే వాళ్ళ మీద మరి విచారణ జరిపే ఏర్పాటు ఉండేటువంటి సంస్థగా ఏర్పాటు చేయడం ఎట్లా అని చెప్పని దాన్ని దృష్టి పెట్టట్లా. ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు కూడా మేము అధికారంలోకి వస్తే మా తడాకా చూడండి మేము అంత తెలుస్తూ అంటున్నారు, కానీ ఇలాంటి జరగకుండా మార్పులు తెస్తామని అంటలేదు. మీరు గమనించలేదు. మీరు అధికార నిర్ణయం చేస్తున్నారు, మీరు అన్యాయంగా కేసులు పెడుతున్నారు అంటున్నారు. నిజం కావచ్చు, కొన్ని కేసులు అబద్ధం కావచ్చు, కానీ ఇలాంటి అవకాశం లేకుండా మేము చేస్తాం అంటలా.
మేము వచ్చాక చూడండి తడాకా అంటున్నారు. అంటే చట్టబద్ధ పాలన కోసం పోరాటం జరగట్లా, అధికారం కోసం పోరాటం జరుగుతుంది. ఎవరు దుర్వినియోగం చేయాలో ఆలోచిస్తున్నారు. కాబట్టి మనం కనీసం ప్రజలు, పత్రికలు అధికారం ఎవరుందని ఆలోచించకుండా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే సంస్థాగతంగా ఏం మార్పులు చేయాలి, ఇతర దేశాల్లో ఏం చేశారు, ఏ మేరకు మనం వాటిని అనుసరించవచ్చు దాని మీద దృష్టి పెట్టినట్టయితే ఈ పోలీస్ యంత్రాంగం ప్రజల కోసం పనిచేస్తుంది, అధికారంలో ఉన్న వాళ్ళ కోసం కాకుండా. సార్ ఇప్పుడు మీరు యూఎస్ ఇంకా బ్రిటన్ నుంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఎక్కడైతే పోలీస్ కానీ లేకపోతే కోర్ట్స్ కానీ వాళ్ళ పనులు వాళ్ళు కరెక్ట్గా చేశారు అని. కానీ మనం ఇండియాలో ఉన్న పరిస్థితిలో పోలీస్ ఇండిపెండెంట్గా నిజంగా ఉండాలి అని అంటే, ఇంకా మీరు అప్పుడు చాలాసార్లు అంటారు లోకల్ కోర్ట్స్ అని. లోకల్ కోర్ట్స్ నిజంగా పని చేయాలంటే జస్ట్ నేమ్ సేక్కి కాకుండా నిజంగా పని చేయాలంటే మన దేశంలో తీసుకురావాల్సిన మార్పులు ఏంటివి సార్? 2 చిన్న మార్పులు చెప్తాను, నీకు చాలా సుదీర్ఘమైన అంశాలు డిస్కస్ చేయొచ్చు. ఒకటి, మనకి 180 నేరాలు చిన్నవి, అవి వదిలేండి. ఎందుకంటే వ్యవస్థ మొత్తాన్ని ఒక్కరోజు మారిస్తే కూడా వ్యవస్థ ఒప్పుకోదు, గందరగోళం అవుతుంది. చిన్న కేసులు ఉన్నప్పుడు ఉదాహరణ మహిళల మీద వాడు ఏలేసాడు, ఆడపిల్లలు అనుమతి లేకుండా భుజం మీద చేసాడు, ఆకతాయి పనులు చేస్తున్నాడు, చాలా కామన్ కదా. ఉదాహరణకి రోజుకు లక్షలాది చూస్తున్నాం. ఇలాంటి కేసుల దగ్గర నుంచి ఒక స్థాయికి తగ్గు కేసులండి, 180 కేసులు మామూలు పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టండి, కానీ లోకల్ కోర్ట్స్ పెట్టండి. అక్కడ ఆ కేసులు మామూలు కోర్టులు నెలల తరబడి జాప్యం, వాయిదాలు లేకుండా సమ్మరీ ప్రొసీజర్ అక్కడికక్కడ 1 గంటలో, 1 రోజులు, 2 రోజుల్లో పరిష్కారం అయ్యేట్టు. కానీ పెద్ద సాక్ష్యాలు అక్కర్లా, సింపుల్ కేసెస్, లోకల్ కేసెస్. పెద్ద శిక్ష అక్కర్లా, చిన్న శిక్ష, జరిమానా వేసి రేపు పొద్దున మళ్ళీ ఇలాంటిది కనుక జరిగిందంటే మీకు భవిష్యత్తు ఉండదు. ఉదాహరణ స్టూడెంట్ అయితే మీరు స్టూడెంట్ కొనసాగలేరు, లేకపోతే ఉద్యోగం రాదు, ఆ భయం కలగాలి, రికార్డులో ఉంటుందని చెప్పాను. అది చేస్తే చాలా మేరకు సమాజంలో శాంతి వస్తుంది, చాలా చిన్న కేసులు పరిష్కారం అయిపోతాయి. 1-2 కేసులు జోక్యం ఉన్నా కూడా కానీ ఇప్పుడు రోజు జోక్యం చేసుకుంటున్నారు కదా, కొంపనికి పోదు. ఒక స్థాయి దాటిన కేసులు ఉన్నాయి, దానికి వేరే పోలీస్ యంత్రాంగాన్ని పెట్టినప్పుడు సిబిసిఐడి అంటాం, కొద్ది సీనియర్ కేసులు క్రైమ్ బ్రాంచ్ సిఐడి అని చెప్పంటాం. అది కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంది, కానీ ఆ కేసులు కొంచెం సీరియస్ కేసులు వాళ్ళు చూస్తారు. అలాంటి ఆ సంస్థను పెద్దది చేసి దానికున్న శక్తిని పెంచి సిబ్బందిని పెంచాలా, ట్రైనింగ్ ఇవ్వాలా, వాళ్ళకి కావాల్సిన సరంజామా ఇవ్వాలా, యంత్రాలు ఇవ్వాలా, టెక్నాలజీ ఇవ్వాలా, వనరులు ఇవ్వాలా, అవన్నీ చేసి ఒక స్థాయి మించిన ప్రతి కేసు వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళేట్టు చేయండి. ఇక మామూలు పోలీస్ స్టేషన్కి కేసులు రాకుండా చేయండి. ఆ సంస్థని పూర్తిగా రాజకీయాలకు అతీతంగా పెట్టండి. మామూలు పోలీసులు ప్రస్తుతం కొనసాగుతున్న కూడా చిన్న కేసుల్లో ఒక స్థాయి మించిన కేసులు ఇక ప్రభుత్వం జోక్యం లేకుండా న్యాయమూర్తుల ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేయండి. వాళ్ళు పూర్తిగా వారికి ఆధీనంగా ట్రాన్స్ఫర్లు కానీ, పోస్టింగ్లు కానీ, నియామకాలు కానీ, పర్యవేక్షణ కానీ మొత్తం కూడా ప్రభుత్వం బయట పెట్టండి. ప్రభుత్వంతో సంబంధం లేదు. ఇంకా ఈ డీజీపీని వాళ్ళని దానిలో కూడా పెట్టండి సమన్వయం కోసం చెప్పండి. అంతేగాని ప్రభుత్వానికి వాళ్ళని శాసించే అధికారం లేకుండా చట్టబద్ధంగా చేసేయండి. న్యాయమూర్తులు నమ్మచ్చు కదా, వాళ్ళని కూడా నమ్మకపోతే ఎవరు నమ్ముతాం? ఎక్కడో చోట మనకి ఒక నమ్మకం ఉండాలి కదా. దానికి కొన్ని ఏర్పాట్లు చేయొచ్చు. ఉదాహరణకి నేను ఆస్ట్రేలియా వెళ్ళాను, మా బృందం, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్. అక్కడ చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు, రాజకీయ నీడ లేకుండా, రాజకీయ జోక్యం లేకుండా పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి ఏర్పాటు చేశారు. వాళ్ళు తప్పులు చేయకుండా వాళ్ళ మీద నిఘా పెట్టారు. రకరకాల ఇతర దేశాల్లో పద్ధతులు ఉన్నాయి, వాటిని చూసి మనం కూడా ఏర్పాటు చేయొచ్చు. కాబట్టి సంస్థాగతంగా ఏర్పాటు చేసినట్టయితే అటు పని జరుగుతుంది, ఇటు పోలీసులు కూడా జవాబుదారీగా ఉంటారు. ఎందుకంటే పోలీసులు జవాబుదారీ లేకుండా పూర్తిగా స్వేచ్ఛను అధికారాన్ని ఇచ్చారనుకోండి, పోలీసుల చేతిలో దండ ఉంటుంది, తుపాకు ఉంటుంది. పోలీసులు అన్యాయం చేస్తే మరి దానికి దిక్కెక్కడ? రాజకీయంలో ఉన్నవాడు కొంచెం గొడవ చేసినా కూడా కనీసం వీడు తప్పు చేస్తే ఎవరుస్తాడు, వాడు చెప్తే ఎవరుస్తాడు. కాబట్టి రేపొద్దున రాజకీయ జోక్యం లేకుండా చేసినప్పుడు పోలీసులు తప్పు చేయకుండా, నేర పరిశోధన యంత్రాంగం తప్పు చేయకుండా దాని మీద జవాబుదారీ కోసం ఏర్పాట్లు చేయాలి. ప్రపంచం అంతా చేశారు, అది సాధ్యం. కానీ దాని మీద దృష్టి పెట్టాలి, మనసు పెట్టాలి. మనం అది కాకుండా రాజకీయంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమారం చేసుకోవడం కోసం, దుమ్ము చేసుకోవడం కోసం మాట్లాడుతాం తప్పితే వ్యవస్థను ఎట్లా మార్చాలా, నిజమైన చట్టబద్ధ పాలన ఎట్లా తేవాలో ఆలోచన చేయటం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అండి.